Hi friends, welcome to my channel GK Competitions. This is your Ajay MNR. ఈరోజు క్లాస్లో భాగంగా మనం మరి యొక్క మోడల్ పేపర్ని సాల్వ్ చేయబోతున్నాం. ఇంతవరకు మనం 4 మోడల్ పేపర్ని సాల్వ్ చేసాం. టెట్ సైకాలజీకి సంబంధించి, శిశు వికాసము అలాగే పెడగాజీకి సంబంధించి ఇప్పటి వరకు 4 మోడల్ పేపర్లు మనం చూసాం. ఈరోజు 5వ మోడల్ పేపర్ని మనం చూస్తాం. ఈ మోడల్ పేపర్లో కూడా దాదాపు 30 ప్రశ్నలకు మనం జవాబులు చేయబోతున్నాం. అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ మెయింటైన్ యువర్ ఓన్ నోట్స్. మీ ఓన్ నోట్స్ మెయింటైన్ చేయండి. వీలైతే ఈ ప్రశ్నలు రాసుకుని ఆన్సర్ రాసుకోండి. డెఫినెట్గా మీకంటూ సొంత నోట్స్ కనుక ఉంటే అది చాలా ఉపయోగకరం. సో వీడియో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. వీడియో చివరి వరకు చూడండి. వీడియోని ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియోస్. మీరు వీడియోస్ని లైక్ చేస్తే అది అనేక మందికి రికమెండ్ చేయబడుతుంది, అనేక మందికి ఫార్వర్డ్ చేయబోతుంది. అలాగే నాకు కూడా ఒక మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోలు చేయడానికి, అవసరమైన వీడియోలు డిఎస్సి జరిగే వరకు కావాల్సిన అవసరమైన వీడియోలు చేయడానికి అది ప్రోత్సాహం. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ఇట్. చాలామంది వీడియోస్ వాచ్ చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు. కారణం ఏంటో తెలియదు. But I am just requesting you all to like my videos. Please like the videos. Please like the videos. Thank you. So without wasting our time, we'll start today's class. Chundi, here is the first question for us. శిశు వికాసం పెడగాజీ సంబంధించిన దానిలో మొట్టమొదటి ప్రశ్న మనం చూస్తున్నాం. సందిగ్ధ వయస్సు అని పిలువబడే దశను ఈ క్రింది వానిలో గుర్తించండి. సందిగ్ధ దశ అంటే ఏంటి? కన్ఫ్యూజ్డ్ ఏజ్. మరి 4 దశలు ఇచ్చారు. వాటిల్లో మనం ఒక్కొక్కటి చూడండి. మొట్టమొదటి దశ మనం చూస్తే ఇక్కడ పూర్వ బాల్య దశని మనం చూస్తున్నాం, ఉత్తర బాల్య దశను చూస్తున్నాం, కౌమార దశను చూస్తున్నాం, అలాగే శైశవ దశను కూడా మనం చూస్తున్నాం. సో ఫ్రెండ్స్ చెప్పండి, మీకు ఆల్రెడీ ఈ ఆన్సర్ మీకు తెలుసు, మనలో చాలామందికి తెలుసు. సో వీడియోను పాస్ చేయండి. మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. సో హియర్ ఈజ్ ద ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, కౌమార దశ, ఏజ్ ఆఫ్ అడాలసెన్స్ అని ఇంగ్లీష్లో పిలుస్తాం. ఈ కౌమార దశ అనేది సందిగ్ధ దశ, కన్ఫ్యూజ్డ్ స్టేజ్ అన్నమాట. ఎందుకంటే వీరు ఒక నిర్ణయాన్ని కరెక్ట్గా తీసుకోలేరు. నిర్ణయాలు చాలా త్వరగా మార్చుకుంటూ ఉంటారు. మూడ్ స్వింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. ఎవరిని అంత తొందరగా నమ్మరు. వారిని వారే ప్రేమించుకుంటూ ఉంటారు. సెల్ఫ్ పిటీ కదా, సెల్ఫిజం అనేది ఎక్కువగా వీరిలో మొదలవుతుంది. దీని అంతటి కారణం ఏంటంటే బయలాజికల్ చేంజెస్ హ్యాపెనింగ్ ఇన్ ద బాడీ. వారి బాడీలో జీవకు సంబంధమైన క్రియలు చాలా స్పీడ్గా జరుగుతూ ఉంటాయి. అలాగే హార్మోన్ ప్రొడక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ హార్మోన్ ప్రెషర్ అనేది వీరి మీద ఉంటుంది. కాబట్టి వీరు ఒక కన్ఫ్యూజ్డ్ స్టేజ్లో ఉంటూ ఉంటారు. ఆ దశ వారిని మనం కౌమార దశ వారని పిలుస్తున్నాం. రైట్. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ విల్ సీ సెకండ్ క్వశ్చన్. If you see second question, రైట్. చందమామ రావే జాబిల్లి రావే అని తల్లి పాట పాడితే చందమామ నిజంగానే వస్తుందని భావించే శిశువు పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? చందమామ రావే జాబిల్లి రావే అని తల్లి పాట పాడితే నిజంగానే చందమామ వస్తుందని భావించే శిశువు జీన్ పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు? చూడండి, ఆ దశలు చూద్దాం. 1 జ్ఞానేంద్రియ చాలక దశ, 2 పూర్వ ప్రచాలిక దశ, 3 మూర్త ప్రచాలక దశ, D అమూర్త ప్రచాలక దశ. సో ఫ్రెండ్స్, మీ వీడియోను పాస్ చేసి
కరెక్ట్ ఆన్సర్ని చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆప్షన్ను చెక్ చేయండి ఇక్కడ. మరి హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్, చూడండి అసలు క్వశ్చన్ మనం చూద్దాం. చందమామ రావే జాబిల్లి రావే అని మనం ఈ పాట కదా మన తల్లులు కూడా మనకు పాడే ఉంటారు. ఎందుకంటే భోజనం తినిపించడానికి ఒక మంచి మార్గం బయటకు తీసుకెళ్ళిపోయి ఆ చందమామను చూపిస్తూ గోరుముద్దలు పెడుతూ ఉంటారు. అయితే ఆ చందమామ రాదు అని తల్లికి కూడా తెలుసు. చందమామ రాలేదని కూడా తల్లికి తెలుసు. కానీ చందమామ వస్తుందని శిశువు అనుకుంటాడు. ఎందుకంటే అది ఆకర్షణీయంగా ఉంటుంది, తన కంటికి బాగా వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చందమామ వస్తుంది అని భావించి ఆనందంలో ఆ శిశువు పోచేస్తూ ఉంటాడు. సరే, జీన్ పియాజే ప్రకారం ఈ శిశువు యొక్క మానసిక స్థితి ఏంటి, ఏ దశలో ఉన్నాడు అంటే ఆప్షన్ టూ పూర్వ ప్రచాలక దశలో ఉన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ప్రతి పేపర్లో కూడా ఒక రచయిత గురించి అడుగుతున్నారు. చూడండి, హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథం యొక్క గ్రంథకర్త ఎవరు? హెరిడిటరీ జీనియస్ స్ట్రైట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. చూడండి, ఆప్షన్ వాట్సన్, 2 పియర్సన్, 3 స్టాన్లీ హాల్, 4 గాల్టన్. దాదాపు అందరికీ ఈ ఆన్సర్ తెలిసి ఉంటుంది. కాబట్టి మీ ఆన్సర్ని ఆ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. వీడియోస్ని వాచ్ చేస్తున్నారు కానీ ఎవరు కూడా ఆప్షన్స్ గురించి కానీ ఏది కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. సరే, మీ ఆప్షన్తో మీరు రెస్పాండ్ అవ్వండి. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 గాల్టన్. గాల్టన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. హెరిడిటరీ జీనియస్ గ్రంథకర్త ఫ్రాన్సిస్ గాల్టన్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 4, అమ్మా అని పలికిన శిశువు దాని ఆధారంగా అమ్మమ్మ, నానమ్మ అని పలికితే అది ఏ వికాస నియమమును సమర్థిస్తుంది? ఒక శిశువు అమ్మ అని రైట్. మరి ముందు ఫస్ట్ మనము ఆప్షన్స్ చూద్దాం. రైట్, ఆప్షన్ 1 వికాసము క్రమానుగతమైనది, ఆప్షన్ 2 వికాసం సంచితమైనది, 3 వికాసం అనువంశికతపై ఆధారపడుతుంది, 4 వికాసము ఏకీకృత మొత్తంగా సాగుతుంది. సో మై ఫ్రెండ్స్, హియర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. పోస్ట్ చేయండి. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ నెంబర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. వికాసం సంచితమైనది. ఈ పిల్లవాడు అమ్మ అని మొదట పలికాడు, దాన్ని ఆధారంగా చేసుకుని ఇంకొక పదం అమ్మకు కలిపాడు, అమ్మమ్మ అయింది. దాని నుంచి తర్వాత నానమ్మ. ఎందుకంటే అమ్మమ్మ అనేది ముందు వస్తుంది, నానమ్మ తర్వాత. అమ్మమ్మ అని పలకటం ఈజీ, ఎందుకంటే అమ్మ అని ఆల్రెడీ శిశువు పలికాడు కాబట్టి ఆ అమ్మ అనే పదం నుంచి ఇంకొక మా యాడ్ చేసి అమ్మమ్మ అన్నాడు. తర్వాత కొంచెం ఆ వొకాబులరీ పెరిగే కొద్దీ నానమ్మ అని కూడా పెరిగాడు. అంటే ఇది ఒక సీక్వెన్స్గా ఉంది కాబట్టి ఆ వికాసము సంచితమైనది అని మనం చెప్పుకోవచ్చు. సంచితమైనది. రైట్. నౌ లెట్ us see the నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత ప్రశ్న పిల్లలలో చాలా మందకుడిగా జరిగే వికాసమును క్రింది వారిలో గుర్తించండి. అంటే చాలా స్లోగా జరిగే వికాసం ఏమై ఉంటుంది? మనం ఆప్షన్ చూద్దాం. 1 శారీరక వికాసము, 2 ఉద్వేగ వికాసము, 3 నైతిక వికాసము, 4 సాంఘిక వికాసం. పిల్లల్లో చాలా మందకుడిగా చాలా స్పీడ్గా జరిగేది ఏంటంటే పిల్లల్లో శారీరక వికాసం. ఫస్ట్ 3 years మాత్రం చాలా స్పీడ్గా శారీరక పెరుగుదల మనం చూస్తూ ఉంటాం. మరి చాలా మందకుడిగా జరిగే వికాసం ఏంటంటే, మీరు ఫ్రెండ్స్ మీ ఆప్షన్ని ఇక్కడ పోస్ట్ చేయండి. చాలా మందకుడిగా జరిగే వికాసం ఏంటంటే నైతిక వికాసం. మొరాలిటీ అనేది చాలా స్లోగా, ఎందుకంటే సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాతే వారిలో విచక్షణ జ్ఞానం అనేది
మొదలవుతుంది. సో నైతిక వికాసం అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వానిలో వ్యక్తి అంతర్భేదానికి, చూడండి ప్రతి మోడల్ పేపర్లో వ్యక్తి అంతర్భేదం గురించి మనం చూస్తూనే ఉన్నాం. వ్యక్తి అంతర్భేదానికి సంబంధించి దాన్ని సంబంధించని అంటే నెగిటివ్ సెంటెన్స్ని మనం గుర్తించాలి. సంబంధించింది ఏదైతే వ్యక్తి అంతర్భేదానికి సంబంధించదో దాన్ని గుర్తించాలి. 1, షేన్ వార్న్ అందరికంటే బాగా బౌలింగ్ చేస్తాడు. 2, ధోని బ్యాటింగ్ హర్భజన్ కంటే బాగా చేస్తాడు. 3, సీత గీత కంటే నృత్యం బాగా చేస్తుంది. 4, ద్రావిడ్ బ్యాటింగ్ చేస్తాడు కానీ బౌలింగ్ చేయలేడు. బ్యాటింగ్ చేస్తాడు కానీ బౌలింగ్ చేయలేడు. మరి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వ్యక్తి అంతర్భేదానికి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. మనము ఆప్షన్ని వర్కౌట్ చేద్దాం. సరే, ఫస్ట్ మొట్టమొదటి చూడండి కదా, షేన్ వార్న్ అందరికంటే బాగా బౌలింగ్ చేస్తాడు అని అంటున్నాడు. అంటే అందరికంటే కంపారిజన్ వస్తుంది. కంపారిజన్ అంటే అందరికంటే వేరే వాళ్ళకంటే బాగా బౌలింగ్ చేస్తారు కాబట్టి ఇక్కడ షేన్ వార్న్కి మిగతా వారికి మధ్య భేదాన్ని చూపిస్తుంది కాబట్టి ఇది వ్యక్తి అంతర్భేదమే. వ్యక్తి అంతర్భేదం. 2, ధోని బ్యాటింగ్ హర్భజన్ కంటే చేస్తాడు కాబట్టి అంటే ఇక్కడ ఇద్దరి మధ్య పోలిక కంపారిజన్ జరుగుతుంది కాబట్టి ఇద్దరు వ్యక్తుల మధ్య ఇది వ్యక్తి అంతర్భేదం. తర్వాత సీత గీత కంటే నృత్యం బాగా చేస్తుంది. ఇక్కడ కూడా సీత గీత ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ వ్యక్తి ఆ స్కిల్లో డిఫరెన్స్ చూపిస్తుంది కాబట్టి ఇది కూడా వ్యక్తి అంతర్భేదం. మరి మనల్ని అడిగింది ఏంటి? సంబంధించనిది దాన్ని అడిగాడు. అంటే ఇది వ్యక్తి అంతర్కాకుండా ఇది ఏమై ఉండాలి? వ్యక్తి అంతర్గత అని అయి ఉండాలి. అంటే ఒకే వ్యక్తిలో ఉన్న డిఫరెన్స్ అనమాట. వ్యక్తి అంతర్గత అయి ఉండాలి. చూడండి ఆప్షన్ 4 చూస్తే ఇక్కడ ద్రావిడ్ బ్యాటింగ్ చేస్తాడు కానీ బౌలింగ్ చేయలేడు. ఇది వ్యక్త్యంతర్గత భేదం. ఎందుకంటే ద్రావిడ్ ఒక విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, రెండో విషయంలో వీక్గా ఉన్నాడు. అంటే ఒకే మనిషిలో రెండు భేదాలు, రెండు ప్రాణుల మధ్య భేదం ఉంది. అంటే ఒక వ్యక్తిలో ఉన్న స్కిల్స్ని ఇక్కడ కంపారిజన్ జరుగుతుంది కాబట్టి ఇది వ్యక్తి అంతర్గత భేదము. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్, అంటే కరెక్ట్ స్టేట్మెంట్ కాదు ఫ్రెండ్స్, కరెక్ట్ ఆప్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే సంబంధించిన విషయాన్ని సంబంధించని దాన్ని అడిగాడు, సంబంధించని పదాన్ని అడిగాడు కాబట్టి ఇది వ్యక్తి అంతర్గతానికి సంబంధించదు. యాక్చువల్గా ఇది వ్యక్తి అంతర్గత భేదంగా చెప్పుకుంటాం. రైట్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రావిన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనే పరీక్ష ఒక డాష్ అన్నాడు. రావిన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ అనే పరీక్ష ఒక డాష్ అని అన్నాడు. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. ఇప్పుడు ఆప్షన్ చూస్తే మనం ఇక్కడ ఏ అశాబ్దిక పరీక్షను చూస్తున్నాం, బి సామూహిక పరీక్షను చూస్తున్నాం, సి పేపర్ పెన్సిల్ పరీక్ష అని మనం చూస్తున్నాం. రావిన్స్ పరీక్ష దేనికి సంబంధించింది? క్వశ్చన్ నెంబర్ 7కి ఆప్షన్ను చూద్దాం. చూడండి, ఆప్షన్ ఏ మరియు బి కరెక్ట్, ఆప్షన్ 2 బి మరియు సి కరెక్ట్, ఆప్షన్ 3 ఏ మరియు సి కరెక్ట్ అని ఇచ్చాడు, ఆప్షన్ డి 4 ఏ బి మరియు సి అన్నీ కూడా కరెక్ట్ అని ఇచ్చారు. సో మీ ఆన్సర్ని ఫ్రెండ్స్ చెక్ చేసుకోండి, కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. ఇక్కడ హియర్ కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏబిసి అంటే అన్ని స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. రావిన్స్ కదా ప్రోగ్రెసివ్ మ్యాట్రిసెస్ పరీక్షకి అది ఒక అశాబ్దిక పరీక్ష, అది ఒక సామూహిక పరీక్ష, అది ఒక పేపర్ పెన్సిల్ పరీక్ష. రైట్, ఇది ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 6. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, గోల్మెన్ ప్రకారము ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి సరికాని విషయాన్ని మనం గమనించాలి. గోల్మెన్ ప్రకారము ఉద్వేగాత్మక ప్రజ్ఞకు సంబంధించి
సరికాని విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సరి అనేది కాదు, సరికాని విషయాన్ని మనం గమనించాలి. మరి ఆప్షన్ చూద్దాం. ఉద్వేగాత్మక నైపుణ్యాలు జన్మతః రావు. వీటిని మన కృషి ద్వారా సాధించుకోవాలి. 3, వ్యక్తి సఫలతలో 20% పాత్ర ఉద్వేగాత్మక ప్రజ్ఞదే. 4, వ్యక్తి సఫలతలో ఉద్వేగాత్మక ప్రజ్ఞదే కీలక పాత్ర అని మనం చూస్తున్నాం. వీటిలో సరికానిది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సరికానిది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ముందు అసలు సరైనది ఏంటో చూద్దాం. మొట్టమొదటి చూస్తే ఉద్వేగాత్మక నైపుణ్యాలు జన్మతః రావు, కరెక్ట్ ఆన్సరే. వీటిని మన కృషి ద్వారా సాధించుకోవాలి, కరెక్ట్ ఆన్సరే. వ్యక్తి సఫలతలో ఉద్వేగాత్మక ప్రజ్ఞదే కీలక పాత్ర, ఇది కూడా సరైన అంశమే. మరి ఇప్పుడు సరికాని అంశం ఏంటంటే వ్యక్తి సఫలతలో 20% పాత్ర ఉద్వేగాత్మక ప్రజ్ఞదే అనేది అంటున్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్, సరికాని ప్రవచనం ఇది. అసలు వ్యక్తి సఫలతలు ఇక్కడ ఏం చెప్పాడు? ఉద్వేగాత్మక ప్రజ్ఞదే కీలక పాత్ర అంటే 100% ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే ఆప్షన్ 3లో వ్యక్తి సఫలతలో 20% పాత్ర ఉద్వేగాత్మతే అన్నాడు. కాబట్టి మనం క్వశ్చన్లో అడిగింది ఏంటంటే సరికాని అంశాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి మన ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, సరికాని ప్రవచనం. రైట్ ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9, హేతుబద్ధీకరణకు చెందని దాన్ని ఈ క్రింది వానిలో గుర్తించండి. హేతుబద్ధీకరణకు చెందని దాన్ని ఈ క్రింది వానిలో గుర్తించండి. రైట్. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1, సహేతుకంగా లేని పనులు ఇతరులు చేశారని చెప్పుకోవడం. 2, ఈ పోటీ ప్రపంచంలో చదవటం ఇష్టం లేదని చెప్పడం, హేతుకీకరణం. లేదా 3, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని హేతుకీకరణ చెప్పడం. 4, ఆడలేక మధ్యలో ఓటిది అని చెప్పటం. మై ఫ్రెండ్స్, వీటిలో హేతుబద్ధీకరణకు సంబంధించిన సెంటెన్స్ని మనం తెలుసుకోవాలి. సరే, ఇప్పుడు క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. హేతుబద్ధీకరణ అంటే ఏంటి? ఇది ఒక రక్షక తంత్రం. మనకి చాలా రక్షక తంత్రాలు ఉన్నాయి కదా. రక్షక తంత్రం, హేతుబద్ధీకరణ, తదాత్మీకరణం అని, విస్థాపనం అనేది, అలాగే చాలా రక్షక తంత్రాలు ఉన్నాయి. అయితే ఇక్కడ చూద్దాం, హేతుబద్ధీకరణ చెందనేది అడిగాడు కాబట్టి ఫస్ట్ అసలు ఏమి చెందుతాయో మనం చూద్దాం. ఒకటి చూడండి, ఆప్షన్ 1, సహేతుకంగా లేని పనులు ఇతరులు చేశారని చెప్పుకోవడం, అంటే ఇతరులు చేసిన పనిలో సరైన హేతువు లేదని చెప్పడం. 2, ఈ పోటీ ప్రపంచంలో చదవటం ఇష్టం లేదని చెప్పడం, అంటే పోటీ ప్రపంచము అనేది ఒక హేతు ఇక్కడ. అందువలన చదవటం ఇష్టం లేదు, ఒకవేళ చదివినా కానీ ఆ నెగ్గుకు రాలేమనే ఒక అభిప్రాయానికి రావటం. 3, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అని అన్నాడు. కాబట్టి ఇక్కడ ద్రాక్ష పళ్ళు అందటం లేదు కాబట్టి ఆ అందటం లేదు, అందని అనేది ఒక హేతువు. ఈ హేతువు చేత ఆ ద్రాక్ష పళ్ళు మంచివి కాదని చెప్పడం జరుగుతుంది. ఈ 3 కూడా హేతుబద్ధీకరణకు చెందినయే. మరి ఇక చెందనిది ఏంటంటే ఆప్షన్ 4 హేతుబద్ధీకరణకు చెందని ఒక అంశం. కాబట్టి ఆడలేక మధ్యలో ఓటిది అంటే తను ఆడలేకపోయాడు లేదా డ్యాన్స్ చేయలేకపోయాడు, తన ఓటమిని ఒప్పుకోకుండా మధ్యలో సరిగ్గా వాయించలేదని దాని మీద తన యొక్క అభిప్రాయాన్ని, తన తప్పును రుద్దారు. ఇది ఏ రకమైన రక్షక తంత్రం అంటే ఇది విస్థాపనం. నిన్న మనం చెప్పుకున్నాం కదా, విస్థాపనం, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, ఆడలేక మధ్యలో ఓటిది అనేది తాము చేసిన తప్పుని సమర్థించుకోవడానికి దాన్ని వేరే కారకం మీదకి నెట్టడాన్ని, ఇవన్నీ కూడా ఆడలేక మధ్యలో ఓటిది అని రక్షక తంత్రానికి ఉదాహరణలు. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. తర్వాత క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాం. ఈ క్రింది వానిలో సరికానిది అనే సరికాని ప్రవచనాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి.
సరికాని ప్రవచనం. 1 పెరుగుదలను నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు. పెరుగుదలను నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు. 2 పెరుగుదలను ప్రత్యక్షంగా మాపనం చేయలేము. 3 వికాసం విస్తృతమైన భావన. 4 వికాసం 4 ఆప్షన్ వికాసం అనేది ఒక అమూర్త ప్రక్రియ అని 4 స్టేట్మెంట్స్ చూస్తున్నాం. వీటిలో కరెక్ట్ కాని అంశాన్ని మనం గుర్తించాలి. అసలు ముందు కరెక్ట్ అయిన అంశం ఏంటి? కరెక్ట్ కాని అంశం పెరుగుదలను నిర్దిష్టంగా మాపనం చేయవచ్చు. కరెక్టే, మనం పెరుగుదలను గుర్తించవచ్చు. 2 పెరుగుదలను ప్రత్యక్షంగా మాపనం చేయలేము అనేది మాపనం చేయవచ్చని ఇక్కడ చెప్పాడు, కానీ మాపనం చేయలేదని ఇక్కడ చెప్తున్నాం కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. 3 వికాసం ఒక విస్తృతమైన భావన, అది కరెక్టే. ఇంకోటి వికాసం అనేది అమూర్త ప్రక్రియ, మన కంటికి కనిపించదు. మూర్త ప్రక్రియ అంటే మన కంటికి కనిపిస్తుంది, అమూర్త ప్రక్రియ అంటే మనకి కంటికి కనిపించదు. కాబట్టి ఇక్కడ 1, 2, 1, 3, 4 ఇవి సరైన అంశాలే, సరైన ప్రవచనాలే. 2 మాత్రం రాంగ్ ఇక్కడ. సో హియర్ యువర్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ కదా, కరెక్ట్ ఆప్షన్ 2 పెరుగుదలను ప్రత్యక్షంగా మాపనం చేయలేమనేది ఇది సరికాని అంశం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ అవుదాం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, వ్యక్తి తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అంటారని వ్యాఖ్యానించింది ఎవరు? వ్యక్తి తనలో తాను అలాగే ఇతరులతో సమర్థంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసం అంటారు అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 సోరెన్సన్, ఆప్షన్ 2 హార్లాక్, ఎలిజబెత్ హార్లాక్, ఆప్షన్ 3 H.E. గ్యారెట్, ఆప్షన్ 4 జీన్ పియాజ్. సో మీ ఆప్షన్ని కదా, మీ వీడియోని పాస్ చేయండి, కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది డైరెక్ట్ క్వశ్చన్, ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్. సో ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ 2 హార్లాక్. ఈయన ప్రకారం ఏంటంటే, వ్యక్తి ఎప్పుడైతే తనతో తాను సర్దుకుంటూ అదేవిధంగా ఇతరులతో కూడా సమర్థవంతంగా సర్దుకుపోయే స్వభావాన్ని కలిగి ఉంటాడో అతను సాంఘికంగా బాగా వికాసం చెందుతాడని ఎలిజబెత్ హార్లాక్ వ్యాఖ్యానించడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 హార్లాక్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 12, పరిశీలన అభ్యసనంలో మొదటి సోపానమును ఈ క్రింది వానిలో గుర్తించండి అనేది క్వశ్చన్. పరిశీలన అభ్యసనంలో మొదటి సోపానాన్ని గుర్తించండి అని ప్రశ్న అడుగుతున్నాడు. మరి ఆన్సర్ చూద్దాం. 1 అవధానము, 2 ధారణ, 3 పునర్బలనము, 4 పునరుత్పాదన, 4 పునర్బలనం. అవధానము, ధారణ, పునరుత్పాదన, పునర్బలనము. సరే, పరిశీలన అభ్యసనంలో మొట్టమొదటి సోపానాన్ని గుర్తించండి. సో మీ ఆన్సర్ ఫ్రెండ్స్ ఇక్కడ కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 12, కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 అవధానము. అవధానం అంటే పఠించుట, చదవడం. చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడాన్ని రిటెన్షన్ అంటున్నాం, జ్ఞాపకం ఉంచుకోవడాన్ని ధారణ అంటున్నాం. ఆ తర్వాత అవసరమైనప్పుడు దాన్ని తిరిగి చెప్పడాన్ని, గుర్తు చేసుకోవడాన్ని లేదా చెప్పడాన్ని పునరుత్పాదన అంటున్నాం. ఆ చదివిన విషయాన్ని లేదా నేర్చుకున్న విషయాన్ని ఎక్కువసార్లు మనం మరీ నేర్చుకోవడాన్ని పునర్బలనం లేదా రీఇన్ఫోర్స్మెంట్ అంటున్నాం. అటెన్షన్ అంటే, అవధానం అంటే అటెన్షన్, ధారణ అంటే రిటెన్షన్, పునరుత్పాదన అంటే రీప్రొడక్షన్, పునర్బలనం అంటే రీఇన్ఫోర్స్మెంట్. రైట్. ఇప్పుడు పరిశీలన అభ్యసనంలో మొదటి సోపానం ఏంటి? అవధానం ఈజ్ ద ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న చూద్దాం. మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి యొక్క లక్షణం కానిది. మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి యొక్క లక్షణం కానిది అని ఇక్కడ అడుగుతున్నారు. చూద్దాం.
ఆప్షన్ 1 వాస్తవాలను గ్రహించే లక్షణం కానిది అంటే నెగిటివ్ సెంటెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 1 వాస్తవాలను గ్రహించే శక్తి ఉంటుంది. 2 ఆశావాద దృక్పథం ఉంటుంది. 3 వ్యాకులతను కలిగి ఉంటాడు. 4 శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉంటాడు. క్వశ్చన్ నెంబర్ 13 చూడండి. ఆప్షన్ చూద్దాం. మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి యొక్క లక్షణం కానీ అసలు లక్షణాలు ఏంటో చూద్దాం. ఆ వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటాయంటే వాస్తవాలను గ్రహించే శక్తి ఉంటుంది, ఎందుకంటే మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి. 2 ఆశావాద దృక్పథం ఉంటుంది, ఎందుకంటే ఆప్టిమిస్టిక్ ఆశావాద దృక్పథం అని మనం చెప్తాం, ఆప్టిమిస్టిక్. 3, 4 శారీరక ఆరోగ్యాన్ని కూడా కలిగి ఉంటాడు. ఈ 3 కూడా మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి యొక్క లక్షణాలు. మరి లక్షణం కానిది ఏంటంటే మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి కూడా దేనికి కూడా వ్యాకులతను కలిగి ఉండడు, అంటే టెన్షన్ పడడు. కాబట్టి ఇది సరికాని లక్షణం. మానసిక ఆరోగ్యం ఉన్న వ్యక్తి యొక్క లక్షణం కానిది ఏంటంటే అది ఆప్షన్ 3 రైట్. ఆప్షన్ 3 ఇది సరికాని లక్షణం కాబట్టి ఇది మన కరెక్ట్ ఆప్షన్. నెగిటివ్ సెంటెన్స్ అడిగేది కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్గా మనం చెప్పుకుంటాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్. క్వశ్చన్ నెంబర్ 14 మనం చూద్దాం. విద్యార్థుల సాధనపై ప్రజ్ఞ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయోగంలో ప్రజ్ఞ అనేది ఏమిటి, ప్రజ్ఞ అంటే ఏంటి అసలు అనేది ప్రశ్న. 1 చూడండి, స్వతంత్ర చరం. 2 మధ్యస్థ చరం. 3 జోక్యం చేసుకునే చరం. 4 పరతంత్ర చరం. కదా ప్రజ్ఞ అనేది కదా విద్యార్థుల సాధనపై ప్రజ్ఞ యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి చేసిన ప్రయోగంలో ప్రజ్ఞ అనేది ఏంటి, ఏ చరము అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీ ఆప్షన్ని కదా పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, కరెక్ట్ ఆప్షన్ పోస్ట్ చేయండి. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 14 కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 స్వతంత్ర చరము. ఇది కదా ప్రజ్ఞ అనేది ఈ ప్రయోగంలో ప్రజ్ఞ అనేది ఒక స్వతంత్ర చరముగా మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శిశువు ఉత్తర బాల్య దశలో సాధించు వికాస ప్రకార్యము కానిది నెగిటివ్ సెంటెన్స్ అడుగుతున్నాడు. వికాస ప్రకాశము కానిది అని నెగిటివ్ సెంటెన్స్ అడుగుతున్నాడు కాబట్టి శిశువు ఉత్తర బాల్య దశలో మరియు ఏమిచ్చారు, స్వయంగా ఆహారం తినడం, 2 స్నేహితులను సంపాదించడం, 3 ఆటలాడటం, 4 నైతిక విలువలపై చైతన్యం కలిగి ఉండడం. మరి వికాస ప్రకార్యాలు ఏంటి ఇక్కడ? వాస్తవంగా వికాస ప్రకార్యాలు కానిది అడిగాడు. వికాస ప్రకార్యాలు ఏంటంటే 15 క్వశ్చన్లో ఇక్కడ స్నేహితులను సంపాదించడం ఉత్తర బాల్య దశ అంటే కదా 3 నుంచి 6 సంవత్సరాల వరకు ఉత్తర బాల్య దశ అంటున్నాం. 3 నుంచి 6 కాదు ఫ్రెండ్స్, 6 నుంచి 12. ఇక్కడ ప్రకార్యం కానిది స్నేహితులను సంపాదిస్తాడు, ఆటలాడుతాడు, నైతిక విలువలపై కొంచెం చైతన్యం కలిగి ఉంటాడు. మరి స్వయంగా ఆహారం తినడం అనేది అది పెద్ద విషయం కాదు, అది ఆల్రెడీ ఎప్పుడూ స్టార్ట్ చేసి ఉంటాడు. 3వ సంవత్సరం దాటగానే తను స్వయంగా భోజనం చేయటం, అది పూర్వ బాల్య దశలోనే స్వయంగా ఆహారం తింటూ నేర్చుకుంటాడు. అది ఉత్తర బాల్య దశలో కంటిన్యూ అవుతుంది. అంటే ఉత్తర బాల్య దశలో అది స్టార్ట్ చేయడు కాబట్టి ఇక్కడ జరిగిన వికాస ప్రకార్యం కాదు, అది ఆల్రెడీ పూర్వ బాల్య దశలోనే జరిగింది శిశువుకి. కాబట్టి హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ప్రకార్యము కానిది, వికాస ప్రకార్యం కానిది ఏంటంటే ఆప్షన్ 1 స్వయంగా ఆహారం తినడం. ఈ స్వయంగా ఆహారం తినడం అనేది అది ఇప్పుడు పూర్వ బాల్య దశలోనే 3వ సంవత్సరంలోనే నేర్చుకుంటాడు, చిన్నగా నేర్చుకుంటూ ఉంటాడు. అప్పుడు జరిగిన ఒక వికాస ప్రకార్యం అది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు అందించే హింట్స్ ఆధారంగా, గుర్తుపెట్టుకోండి ఇది కీవర్డ్స్ ఫ్రెండ్స్, ఈ హింట్స్ సూచనల ఆధారంగా ఒక గణిత సమస్యను పూర్తి చేయడాన్ని ఏ సిద్ధాంతం సమర్థిస్తుంది? ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 2 సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం.
ఆప్షన్ 3 కార్యసాధక నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 సాంఘిక అభ్యసనం. ఈ నాలుగింట్లో ఏది సమర్థిస్తుంది? చూడండి, క్వశ్చన్ ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇక్కడ మీ ఆన్సర్ని పోస్ట్ రూపంలో పోస్ట్ చేయండి, కామెంట్ రూపంలో. చూడండి, ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్ నెంబర్ 16 ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. అంటే ఒక ఉపాధ్యాయుడు కదా, తను కొన్ని సూచనలు చేశాడు పిల్లవాడికి. ఎందుకు? ఒక గణిత సమస్య కొంచెం ఇబ్బందిగా ఉంది, ఆ సమస్యను సాల్వ్ చేయడానికి ఆ టీచర్ కొన్ని హింట్స్ ఇచ్చాడనమాట, కొన్ని ఆధారాలు ఇచ్చాడు. ఆ ఆధారాలను, ఆ సూచనలను బేస్ చేసుకొని ఆ పిల్లవాడు గణిత సమస్యను సాధించాడు. దీనిని సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం అనే సిద్ధాంతం సమర్థిస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 17 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 17, విద్యార్థులకు హోంవర్క్ ఇవ్వడాన్ని థారండైక్ యొక్క ఈ నియమం సమర్థిస్తుంది. ఆప్షన్ 1 అభ్యాస నియమం, ఆప్షన్ 2 ఫలిత నియమం, ఆప్షన్ 3 సంసిద్ధత నియమం, ఆప్షన్ 4 అభ్యసన నియమము. సో ఏ అభ్యాసం కదా, పిల్లలకి హోంవర్క్ కదా, టీచర్స్కి మనకి తెలిసిందే. పిల్లలు ఖచ్చితంగా మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు కూడా మనకి హోంవర్క్ ఇచ్చేవాళ్ళు, ఆ హోంవర్క్ చేసేవారు. చేయకపోతే అక్కడ వారు చేయించేవారు స్కూల్లోనే. కాబట్టి దాని ద్వారా ఏంటంటే అభ్యసనం అనేది జరుగుతుంది, రిటెన్షన్ అనేది ఉంటుంది. సరే, ఇప్పుడు ఈ హోంవర్క్ ఇవ్వటం అనే విషయాన్ని థారండైక్ యొక్క నియమం సమర్థిస్తుంది. ఆ నియమం పేరేంటి? ఎందుకంటే ఈ 4 కూడా థారండైక్ ప్రతిపాదించిన నియమాలే. వీటిలో ఏ నియమము హోంవర్క్ ఇవ్వడాన్ని సమర్థిస్తుంది? మీ ఆన్సర్ని ఫ్రెండ్స్ పోస్ట్ చేయండి. ఇక్కడ మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఇది, దీనిలో ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏం లేదు, డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి. హోంవర్క్ ఇవ్వడానికి సమర్థించేది అభ్యాస నియమం. అభ్యాస నియమం అంటే ప్రాక్టీస్ చేయటం, అదే హోంవర్క్. సో అభ్యాస నియమము హోంవర్క్ ఇవ్వడాన్ని అది సమర్థిస్తుంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 18 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 18, ఎవరు చెప్పకుండానే విద్యార్థి ఒక బొమ్మను గీసి ఉపాధ్యాయునికి చూపించి బహుమతిని పొందడం ద్వారా ఆ కృత్యాన్ని నేర్చుకోవటం అనేది ఏంటి? ఆప్షన్ 1 నమూనా అభ్యసనం, ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనం, 3 నిబంధిత అభ్యసనం, 4 అంతర్దృష్టి అభ్యసనం. క్వశ్చన్ నెంబర్ 18 మనం చూస్తున్నాం, అంతర్దృష్టి అభ్యసనం. రైట్, ఇక్కడ ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. క్వశ్చన్ ఏంటంటే ఆ పిల్లవాడికి టీచర్ చెప్పకుండా ఆ పిల్లవాడు తనంతట తానే ఇన్స్పైర్ అయిపోయి ఒక బొమ్మను గీసి టీచర్కి చూపించాడు. ఆ టీచరు ఆ బొమ్మను చూసి మెచ్చుకొని ఒక బహుమతిని ఇచ్చాడు. ఈ బహుమతి ద్వారా ఆ కృత్యాన్ని నేర్చుకోవడం. ఏం చేస్తాడు ఆ పిల్లవాడు? ఆ బహుమతిని పొందిన తర్వాత ఇక బొమ్మలు గీయటం నేర్చుకుంటూనే ఉంటాడు. ఇంకా ఎక్కువ బొమ్మలు గీస్తాడు, టీచర్కి చూపిస్తాడు, తాను బహుమతులు పొందుకుంటాడు. అది ఒక ప్రేరణ. అయితే ఇక్కడ అది ఏ నిబంధనం ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆ నిబంధన ఏంటంటే ఆప్షన్ 2 కార్యసాధక నిబంధనము. ఎందుకంటే ఒకసారి చేసి చూపించాడు, బహుమతిని పొందాడు. ఇక ఆ తర్వాత నుండి ఆ బహుమతి పొందటం కోసం అతను ఆ పని కొనసాగిస్తూనే ఉన్నాడు కాబట్టి అది కార్యసాధక నిబంధన. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. ఉద్దీపన ప్రతిస్పందనల మధ్య సంబంధం ఏర్పడటమే అభ్యసనం అని నమ్మే ఉపగమం ఏంటి? ఉద్దీపన అంటే స్టిమ్యులస్, ప్రతిస్పందన అంటే రెస్పాన్స్. ఈ రెండింటి మధ్య ఒక బంధం ఏర్పడుతుంది, ఆ బంధమే అభ్యసనం అని నమ్మే ఉపగమం ఏంటి? ఆప్షన్ 1 ప్రవర్తన ఉపగమం, ఆప్షన్ 2 గెస్టాల్ట్ ఉపవాదం, ఆప్షన్ 3 నిర్మాణాత్మక ఉపగమం, ఆప్షన్ 4 పరిశీలన ఉపగమం. సో ఫ్రెండ్స్, మీ వీడియోస్ని పాస్ చేసి మీ యొక్క ఆన్సర్ని ఇక్కడ పోస్ట్ చేయండి. సో హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 ప్రవర్తన
ఉపగమం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 20 మనం చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 20 చూద్దాం. ఒక గొప్ప క్రీడాకారుడిగా ఎదగాలని పిల్లవాడు రోజు తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం అనేది ఏంటి? అది ఏ రకమైన ప్రేరణ? 1 అంతర్గత ప్రేరణ, 2 సహజ ప్రేరణ, 3 బహిర్గత ప్రేరణ, 4 సాధన ప్రేరణ. కరెక్ట్ ఆప్షన్ చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గొప్ప క్రీడాకారుడికి ఎదగాలని పిల్లవాడు రోజు తీవ్రంగా ప్రాక్టీస్ చేయడం. చాలామందిని చూస్తుంటున్నాం కదా. ప్రస్తుతం మనం క్రీడా ప్రపంచాన్ని ఏలుతుంది క్రికెట్ కాబట్టి క్రికెట్లో చాలామంది గురించి చెప్తారు. విరాట్ కోహ్లీ అనేవాడు రోజు 5 గంటలకు లేచి కొంత గంటలు ప్రయాణించి ఆ కోర్టుకి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసేవాడంట. గంటల తరబడి ప్రాక్టీస్ చేసేవాడట. అంటే తాను ఒక గొప్ప క్రీడాకారుడికి ఎదగాలని తీవ్రంగా శ్రమించాడు. ఈరోజు ఒక మంచి ప్రపంచం లేదా భారతదేశం గర్వించదగ్గ ఒక క్రికెటర్ అయ్యాడు. మరి ఆ విరాట్ కోహ్లీకి కదా కలిగిన ఆ ప్రేరణ ఏంటి మనం తెలియచేద్దాం. ఆ ప్రేరణ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీ వీడియోస్ని పాస్ చేయండి, కరెక్ట్ ఆప్షన్ని పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 4 సాధన ప్రేరణ. అంటే సాధన చేస్తే ఖచ్చితంగా నేను గొప్ప పిల్లవాడిగా ఆటగాడికి ఎదుగుతాను అని సాధన మీద దృష్టి పెట్టాడు. ఆ సాధనే తనకి మంచి ప్రేరణ అయింది. బాగా సాధన చేశాడు, మంచి క్రీడాకారుడిగా ఎదిగినట్లు మనం చూస్తాం. నెక్స్ట్ ప్రశ్న ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 21. సరే, క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. ఈ క్రింది పరిస్థితులలో అభ్యసన బదలాయింపు ఎక్కువగా జరుగుతుంది. ఆప్షన్ 1 2 అంశాలు వెంటనే సంభవించినప్పుడు, లేదా 2 అంశాలు ఒకే వ్యక్తి అభ్యసించినప్పుడు, 3 2 అంశాల మధ్య పోలికలు ఉన్నప్పుడు, 4 2 అంశాలు విభిన్నంగా ఉన్నప్పుడు. ఏ విషయాల్లో అభ్యసన బదలాయింపు ఎక్కువగా జరుగుతుంది? రైట్. ఇప్పుడు ఆప్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడు, 2 అంశాలు వెంటనే సంభవించినప్పుడు దానికి సంబంధం లేదు ఫ్రెండ్స్. అభ్యసన బదలాయింపు జరగాలని లేదు. ఏవేవి అంశాలు అవి మనకు తెలియదు. అవి ఏవైనా కావచ్చు, అంశాలు ఏవైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ అభ్యసన బదలాయింపు జరగదు. తర్వాత 2 అంశాలు ఒకే వ్యక్తి అభ్యసించినప్పుడు కూడా అది జరగదు. ఎందుకంటే ఆ అభ్యసించిన అంశాలు అవి ఏ రకమైన అంశాలన్నీ చెప్పబడలేదు కాబట్టి అవకాశం లేదు. 3 చూస్తే క్వశ్చన్ నెంబర్ 3 పాయింట్ 3 ఆప్షన్ 3 2 అంశాల మధ్య పోలికలు ఉన్నప్పుడు ఖచ్చితంగా అభ్యసన బదలాయింపు జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రికెట్ బాగా ఆడగల ఒక విద్యార్థి కదా సాఫ్ట్ బాల్ కూడా ఈజీగా నేర్చుకోగలడు. ఎందుకంటే క్రికెట్లో అది బ్యాట్ ఉంటుంది, అలాగే సాఫ్ట్ బాల్ కూడా బ్యాట్ ఉంటుంది. కానీ వాటి ఆకారం డిఫరెన్స్, కానీ ఆ విధానం దగ్గరికి ఒకటిలాగా ఉంటుంది. కాబట్టి ఈ క్రికెట్ సాఫ్ట్ బాల్ అనేది ఇవి రెండు వేరు సేమ్ పోలికలు ఉన్న అంశాలు. కాబట్టి క్రికెట్ నేర్చుకున్న వ్యక్తి దాన్ని కూడా చక్కగా నేర్చుకోగలడు. సైకిల్ నేర్చుకున్న వ్యక్తి కదా బైక్ని సులభంగా నేర్చుకోగలడు కొంచెం ఎఫర్ట్స్ అని మనం. కాబట్టి ఇక్కడ అభ్యసన బదలాయింపు జరిగింది. మరి ఇక్కడ 4 ఆప్షన్ చూస్తే 2 అంశాలు విభిన్నంగా ఉన్నప్పుడు అసలు అభ్యసన బదలాయింపే జరగదు. సో కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 అంశాల మధ్య పోలికలు ఉన్నప్పుడు అభ్యసన బదలాయింపు జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 22 చూస్తే టాచిస్టోస్కోప్ను ఎందుకు ఉపయోగిస్తారు? స్కోప్ను ఎందుకు ఉపయోగిస్తారు? 1 గుర్తింపు పద్ధతిని తెలుసుకోవడానికి, 2 ధారణా శాతాన్ని అంటే ఎంత శాతం గుర్తుపెట్టుకున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి, 3 ద్వంద్వ సంసర్గలు తెలుసుకోవడానికి, 4 స్మృతి విస్మృతిని తెలుసుకోవడానికి. ఏమి తెలుసుకోవడానికి ఇది టాచిస్టోస్కోప్ను ఉపయోగిస్తారు? సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మీ ఆప్షన్ ఇక్కడ పోస్ట్ చేయండి.
ద కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ ఆప్షన్ 4, స్మృతి విస్మృతిని తెలుసుకోవడానికి. స్మృతి అంటే గుర్తుంచుకోవడం, విస్మృతి అంటే మరిచిపోవటం. ఈ విషయాన్ని ఎంతవరకు ఒక విద్యార్థి ఎంతవరకు గుర్తుపెట్టుకుంటున్నాడు, ఎంతవరకు మర్చిపోతున్నాడు అనేది తెలుసుకోవడానికి టాచిస్కోస్కోప్ను ఉపయోగిస్తారు. సో ఇది ఫ్రెండ్స్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 23లో ఒక విద్యార్థి పరీక్షలో 40 మార్కులు సాధించాడు. అది అతని సామర్థ్యం కంటే చాలా తక్కువ అయినచో దానిని ఏమని పిలుస్తారు? అతని సామర్థ్యం కంటే చాలా తక్కువ అయినచో దాన్ని ఏమని పిలుస్తారు? 1 గరిష్ట సాధన, 2 తక్కువ సాధన, 3 సగటు సాధన, డి అల్ప సాధన. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఒక విద్యార్థి యొక్క సామర్థ్యం చాలా ఎక్కువ అని మనం అర్థం చేసుకోవచ్చు. తన సామర్థ్యం ఎక్కువ ఉన్నప్పటికీ తాను 70-80 మార్క్స్ సాధించే శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ తను 40 మార్కులే సాధించాడు. అయితే దానిని ఏమని పిలుస్తాం? ఎందుకు? ఒకవేళ అతను చాలా ఎక్కువగా సాధన చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి కదా, సగటు మార్కులు చేస్తే సగటుగా మార్కులు వస్తాయి. కానీ తక్కువ మార్కులు 40 మార్కులు అంటే తన సామర్థ్యం కంటే తక్కువ చేశాడు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మనకు తెలిసిపోతుంది. కరెక్ట్ ఆప్షన్ అతను కదా ఫ్రెండ్స్, కావలసినంత సాధన చేయలేదని మనకు తెలుస్తుంది. చాలా తక్కువ సాధన చేసినప్పుడే కదా గిఫ్టెడ్ చిల్డ్రన్ కూడా ఒక్కోసారి తక్కువ మార్కులు పొందుతారు. మనకు తెలుసు, మనం చూస్తూ ఉంటాం చాలామంది నెగ్లిజెన్స్ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వారు ఏమనుకుంటారంటే నేను ఖచ్చితంగా మంచి స్కోర్ సాధిస్తానని వారు ప్రాక్టీస్ చేయరు. వారు ఏదైతే విన్నారో దాని మీదే దృష్టి ఉంచి ఖచ్చితంగా నేను మంచి మార్కులు సాధిస్తానని ప్రాక్టీస్ చేయకుండా వారు ఏం చేస్తారంటే కాలయాపన చేసి తక్కువ మార్కులు పొందుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 చూస్తే క్రమేణ అస్తిత్వం అనగా ఏ సహాయాన్ని తగ్గించటం, 2 సహాయాన్ని పెంచటం, 3 సహాయంలో మార్పు లేకపోవటం, 4 సహాయాన్ని ఆపేయడం. దీనిని క్రమేణ అస్తిత్వం అంటే ఏమిటి అని మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఈ డైరెక్ట్ క్వశ్చనే కాబట్టి ఇక్కడ మనం కరెక్ట్ ఆప్షన్ చూద్దాం. క్రమేణ అస్తిత్వము అంటే సహాయాన్ని తగ్గించడం, క్రమక్రమంగా సహాయాన్ని తగ్గించే విషయంలో, అంటే ఒకేసారి తగ్గించకుండా కొద్దిగా సహాయాన్ని తగ్గించడాన్ని క్రమేణ అస్తిత్వం అని మనం పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 25 చూద్దాం. నిర్మాణాత్మక వాదం, కన్స్ట్రక్టివిటిజం అది దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? 1 అనుకరణ అభ్యసనకు, 2 అభ్యసిస్తూ స్వీయ జ్ఞానాన్ని నిర్మించుటకు, 3 సమాచారాన్ని బట్టి పట్టుటకు మరియు పునఃస్మరించుటకు, 4 ఉపాధ్యాయ ఆధిక్యతకు ఇది ప్రాధాన్యత ఇస్తుంది. కన్స్ట్రక్టివిటిజం ఇది దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? చూడండి, నిర్మాణాత్మక వాదం. కరెక్ట్ ఆప్షన్ పోస్ట్ చేయండి ఫ్రెండ్స్, కరెక్ట్ ఆప్షన్ని పోస్ట్ చేయండి. సింపుల్గా మనం ఇక్కడ ఆన్సర్ని మనం చూడవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ మనం చూస్తే నిర్మించుటకు కదా, నిర్మించుటకు, నిర్మాణ ఒక కీవర్డ్, ఒక రిలేషన్ మనం చూడవచ్చు. అది ఇదే 100% అవుతుందని చెప్పలేము, సెంటెన్స్ బట్టి మారుతుంది. నిర్మించుటకు అనేది ఏమి నిర్మించాలి? ఒక విషయాన్ని అభ్యసిస్తూ స్వీయ జ్ఞానాన్ని నిర్మించుటకు, విషయాన్ని అభ్యసిస్తూ ఉండాలి, దానిని మననం చేసుకుంటూ తన యొక్క సొంత జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడాన్ని నిర్మాణాత్మక వాదము అధిక ప్రాధాన్యత ఇస్తుంది. తర్వాత క్వశ్చన్ అభ్యసన లక్షణాలను విద్యార్థులు ఎలా డాష్గా స్వీకరించాలో రూపొందించాలని నేషనల్ కరికులం ఫ్రేమ్ 2005 సిఫారసు చేసింది. పిల్లలు ఎలా స్వీకరించాలి, అభ్యసన లక్షణాలను వాళ్ళు ఎలా స్వీకరించాలనే దానికి ఒక NCF 2005 అనేది కొన్ని విధి విధానాలను సిఫారసు చేసింది. వాటిలో మొదటిది చూద్దాం, సవాలుగా, 2 సులభంగా, 3 కష్టమనేదిగా, 4 ఉపాధ్యాయుని సహాయంతో సాధించేవిగా ఉండాలి కదా.
మరి ఆప్షన్ చూద్దాం. డైరెక్ట్ క్వశ్చనే ఇది కూడా డైరెక్ట్ క్వశ్చనే. మనం ఆప్షన్ చూస్తే 4 ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 సవాలుగా ఉండాలి కదా. అభ్యసన లక్షణాలు ఎలా ఉండాలి? సవాలుగా ఉండాలి. సవాలుగా ఉంటేనే వారి యొక్క లెర్నింగ్ అనేది, అభ్యసనం అనేది బాగా జరుగుతుంది. ఎక్కువగా ఫోకస్ చేయగలుగుతారు, చాలా త్వరగా విషయాలు నేర్చుకుంటారు. అలాగే మనసులో ధారణ కదా, రిటెన్షన్ ఎక్కువ కాలం ఉంచుకుంటారని అందుకు ఎన్సిఎఫ్ ఈ సిఫారసు చేసింది. అభ్యసన లక్షణాలు ఎలా ఉండాలంటే సవాలుగా ఉండాలి, సాధించేట్టుగా, సవాలుగా, మోటివేషన్గా ఉండాలని సూచించింది. నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 27 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 27. ఒక పాఠశాలలో 120 మంది విద్యార్థులు కలరు. విద్యా హక్కు చట్టం ప్రకారం అందులో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత? డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1 4, 2 5, ఆప్షన్ 3 5 + 1 6, ఆప్షన్ 4 4 + 1 5. ఆప్షన్ చూడండి, కరెక్ట్ ఆప్షన్ చూడండి. 120 మంది విద్యార్థులు కలరు RTE 2009 ప్రకారం. కరెక్ట్ ఆప్షన్ హియర్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. మనందరికీ తెలిసిందే. మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. హియర్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 1 4. ఎందుకంటే ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలనేది RTE 2009 నిర్దేశించింది. ఇక్కడ 120 మంది ఉన్నారు కాబట్టి 120 మందికి 4 టీచర్లు ఉండాలి. 30 మందికి ఒకరు చొప్పున 4 టీచర్లు ఉండాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 28. ఇది కొంచెం పెద్దగా ఉంది, జాగ్రత్తగా గమనించండి. ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి అన్నాడు. 1 కంప్యూటర్ అనేది సమాచార వ్యవస్థలో భాగం. B కంప్యూటర్ అంటే అత్యంత వేగంగా పనిచేసే ఎలక్ట్రానిక్ వ్యవస్థ. C వ్యవస్థ అంటే నిర్దిష్ట కార్యం నిర్వహించడానికి కలిసి చేసేటట్లు ఒకదానితో మరొక దానిని అనుసంధానించే భాగాల సమూహం. సో ఈ ఆప్షన్స్ బేస్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ 1 ఏమి ఇచ్చాడు? A మరియు B మాత్రమే కరెక్ట్ అన్నాడు. ఆప్షన్ 2 A B C 3 కరెక్ట్ అంటున్నాడు. ఆప్షన్ 3 A మరియు C మాత్రమే కరెక్ట్ అంటున్నాడు. ఆప్షన్ D B మరియు C మాత్రమే కరెక్ట్ అని చెప్తున్నాడు. మరి క్వశ్చన్ నెంబర్ 28కి మీ కరెక్ట్ ఆప్షన్ను తెలియజేయండి. Here the correct option is option 2. Option 2, that means A, B, C 3 కూడా సరైన వాక్యాలు. కంప్యూటర్కి సంబంధించి 3 కూడా సరైన వాక్యాలు కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2 A, B మరియు C. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. NEP 2020 ప్రకారం ఖచ్చితంగా NEP 2020 గురించి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది చూడండి. NEP 2020 ప్రకారం పాఠశాల విద్యలో ఎన్ని అంశాలను గురించి ప్రస్తావించారు? ఆప్షన్ 1 7 అంశాలు, 2 8 అంశాలు, 3 6 అంశాలు, 4 9 అంశాలు. కరెక్ట్ ఆన్సర్ని మీరు ఫైండ్ అవుట్ చేయండి. NEP 2020 ప్రకారం పాఠశాల విద్యలో ఎన్ని అంశాల గురించి ప్రస్తావించారు? సో హియర్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 29. కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 2 8 అంశాలను గురించి ప్రస్తావించటం జరిగింది. NEP 2020 ప్రకారం 8 అంశాల గురించి ప్రస్తావించటం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఐ హోప్ యు ఆల్ ఎంజాయింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ ద వీడియో. ఇది గత ప్రశ్న పత్రాలు కాబట్టి, మాదిరి ప్రశ్న పత్రాలు కాబట్టి గత ప్రభుత్వంలో చేసిన ఒక పథకాన్ని కూడా జరగడం జరుగుతుంది. ప్రతి వీడియోలో మనం చూస్తున్నాం. నా సజెషన్ ఏంటంటే వీటితో పాటు ఈ ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేస్తుందో, ఏ పథకాలను ఏ పేరుతో మార్చిందో వాటన్నిటిని నేర్చుకోవాలని, గమనించాలని చెప్తున్నాం. సో లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో జగనన్న విద్యా కానుక, నిన్నేమో జగనన్న విద్యా దీవెని గురించి మనం చూసాం. ఇప్పుడు జగనన్న విద్యా కానుక పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు అని క్వశ్చన్ మనం చూస్తున్నాం. రైట్, January 9, 2020, April 23, 2020,
తర్వాత అక్టోబర్ 8, 2020 అండ్ నవంబర్ 14, 2019. వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటో మనం చూద్దాం. ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఆప్షన్ 3. 2020 అక్టోబర్ 8న జగనన్న విద్యా కానుక పథకాన్ని ప్రారంభించారు. కాబట్టి ఫ్రెండ్స్, ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ 30 వీటిలో మనం డిస్కస్ చేసాం. ఇలాగా ప్రతిరోజు కూడా ఒక వీడియో చేసి పెడుతూ ఉంటాను. వాట్ ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ, రిక్వెస్టింగ్ ఫ్రమ్ యూ ఈజ్ టు like my videos. Okay, thank you for watching. Have a nice day. All the best.